మనం ఈ దారి ఎంత ఖాళీ చేస్తున్నాం కూడా వేస్ట్ అవ్వకుండా బాగా కలుపుకున్న మన మసాలాని బాగా రాసేయాలి. ఇక్కడ ఉన్న వాటర్ ఉంది చూసారా, అది వర్షాకాలం రెడీ అయింది, యుద్ధానికి సిద్ధం. రండి మామ, ఈరోజు చేస్తున్నాం కోడి కబాబ్. అంతకుముందు ఆది మానవులు ఎలా చేసేవారో అలాగే సేమ్ యాజ్ డీజ్గా ఎలా చేద్దామో మీకు మొత్తం ఫుల్ వీడియో చూపెడతాను. మీరు మటుకు ఎక్కడ స్కిప్ చేయ. ఉన్న వాటర్ ఉంది చూసారా, అది వర్షాకాలపు వాటర్. సో అది నిల్వ ఉండడం వల్ల కలర్లో ఉంది. కలర్ బాగాలేదు కదా అని అసలు అనుకోవద్దు, అవి చాలా ఫ్రెష్ వాటర్. సో నిల్వ ఉండడంలో కలర్ రావడం సహజం. మనం కడుక్కోవడానికే కాబట్టి అంత ఇబ్బంది పడక్కర్లేదు. చేసుకోకపోతే చాలా ఇబ్బంది. ఇంకో ఈ గాళ్ళు ఉన్నాయి కదా, ఈ గాళ్ళలోనూ మనం చేసిన ఈ ప్రక్రియ అంతా ఇట్లో ఉండిపోయి మనకు చేతికి రాదు. సో అది ప్లెయిన్గా అరిటాకు టైప్ చేసుకోవాలి. మనకి ఎక్కడ సముద్రం ఏరియాలో అరిటాకులు దొరకవు కాబట్టి దీంతో చేసుకుందాం. మనం ఆకుని శుభ్రంగా నేలమట్టం కోసుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. దీన్ని ఇలా
పెరుగు పెరుగు ఇలా బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. ఎక్కడ కలవలేదో చూసుకుంటూ ఉండాలి. మనం ఇటువంటి బయట ఏరియాలోకి వచ్చినప్పుడు పెద్దగా సామాగ్రి తీసుకురాం కాబట్టి ఇలా ఆకుల్లో చేసుకోవడం చాలా మంచిది. పచ్చడాకు ఎప్పుడు కూడా మనకు ఆరోగ్యమే. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా కోడిని తర్వాత దీనికి మసాలా బాగా అంటేటట్టు చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం కాల్చినప్పుడు తోలుతోటి చేయండి. తోలు కాలి కండ మగ్గుద్ది, లేదనుకో కండ కాలిపోతే మాడిపోద్ది అనమాట. మనకు తినడానికి అంత బాగోదు. సో మనం ఎప్పుడు చేసినా తోలుతోటి చేయాలి. తోలు ఉంది కదా అనుకోవద్దు, తోలే బాగా మాడాలి. కొయ్యడం పూర్తయిన తర్వాత మన ఈ గాళ్ళు అన్నిటిలో కోడికి బాగా పట్టేటట్టు మసాలాను నూరుకుందాం. నూరుకున్న మసాలానే బాగా కలుపుకుందాం రండి. బాగా పట్టించాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక గంట పక్కన తీయాలి. ఈలోపు మనం పొయ్యిని సిద్ధం చేసుకోవచ్చు. ఓకే, మనమైతే ఇది మసాలా అంటించే ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఇంకా పొయ్యి అంటించి కాల్చుకుందాం రండి. మామ ఈ రోజు అయితే మనం పోడు అనే గ్రామానికి వచ్చాం మామ. ఇది ఎక్కడ ఉందిరా అంటవా? సముద్రం మట్టానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మామ. లచ్చింబోరానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. మనం వంట చేసేది కూడా సముద్రం నుంచి ఒక 50 మీటర్ల దూరంలోనే వంట చేస్తున్నాం, పక్కన ఉన్న తోటలో అనమాట. కింద నేల మీద మొత్తం ఇసుక ఉండడం వల్ల ఆ ఇసుక ఇంటికి పోయి కోడి చిరాగ్గా అవుతుందని చుట్టుపక్కల ఎరిదే రాళ్ళేం దొరకలేదు, ఊసలు దొరికినాయి. అందుకే కింద ఊసలు దింపేసి పైన వంట చేద్దామని ఫిక్స్ అయిపోయి వంట కోసం ప్రిపేర్ చేసాం అనమాట. మీరు కూడా ఇటువంటి ఏరియాలోకి వచ్చినప్పుడు హైట్లోనే చేసుకోండి మామ. మనం ఈ రకంగా చేసుకున్న తర్వాత దీని మీద కోడి పెట్టుకుని కింద మంట పెట్టుకుని కాల్చుకుంటే మనకి ఇసుక అంటదు. సో బూడిద కూడా అంటది కాబట్టి చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం ఇట్లు పుల్లలో పెట్టేసి. ఓకే, మనం పొలంలో ఈ రకంగా వేసుకోవాలి. ఈ రకంగా వేసుకుని ఈ పీచు లాంటిది ఉంది కదా, దీన్ని తీసుకుని మనం ఇలా పైన వేసుకుని అంటించేసుకుంటే బాగా ఉంటుంది. లేయర్ల కింద ఎప్పుడు వేసుకుంటే మంట బాగా వెళ్తుంది. పుల్ల పచ్చిగా ఉన్న ఇబ్బంది ఉండదు.
కోడి సూపర్ కాలింది ఇవాళ. మనం కొద్దిగా కాలుతున్నప్పుడు నూనె కొద్దిగా వేసుకుంటూ ఉండాలి, లేదనుకో మొత్తం మాడంటే అది. సో నూనె కూడా ఒక విధంగా అబ్బో కాలిపోతుంది. ఏం చేయాలి దీన్ని? తిప్పు దాన్ని తిప్పు. ఎట్లా తిప్పాలి? పర్లేదు, బాగా మగ్గుద్ది అలా ఉంచే.